ఉందనంటే వ్యవస్థలో ఉంది, మనలో ఉంది. ఇంకోటి ఏంటంటే మన చట్టాలు కానివ్వండి, మనం ఉన్న సిస్టమ్, ఆఫీస్ సిస్టమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటే బ్రిటిష్ కాలం కంటే ముందున్నవే ఉన్నాయి. మీరు మెజారిటీ ఆఫ్ ద యాక్ట్స్ వచ్చేసి కాలం చెల్లిన చట్టాలు, ఫారినర్స్ చేసిన చట్టాలు, వాటినే మనము జస్ట్ లైక్ దాట్ క్యారీ చేస్తున్నాం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏమన్నాం? ప్రజాస్వామ్యం అని చెప్పాం. ప్రజాస్వామ్యం అని అంటే ప్రజలందరి ద్వారా పరిపాలించబడుతుంది. ప్రజలు సొంతగా వెళ్లి ఒక గవర్నమెంట్ ని నడపలేరు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళని, డాక్టర్స్ అయితే డాక్టర్స్ నడపడానికి, లాయర్స్ ని జడ్జెస్, ఈ విధంగా ఒక్కొక్కరిని ఆ ఫీల్డ్లలో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళను నియమిస్తున్నారు. అదే ప్రాసెస్ లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఎలక్షన్స్ ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. ఆ ప్రజాప్రతినిధులు వెళ్లి ఆ పబ్లిక్ సర్వెంట్స్ ని నిర్మిస్తున్నారు. అల్టిమేట్ గా మీ ప్రభుత్వము మీరు నియమిస్తున్నారు, మీరే డబ్బులు కూడా ఇస్తున్నారు. కానీ అక్కడ ఎవరికి ఇస్తున్నారు? పబ్లిక్ సర్వెంట్స్ కి ఇస్తున్నారు. మీరు అడిగేటప్పుడు కూడా వాళ్ళని అడుగుతున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది? కొలోనియల్ మైండ్ సెట్ ఇంకా స్టిల్ ఉంది. నేను రాజును, వాళ్ళు నన్ను అడగడానికి ఎవరు అన్నట్టుగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనము ఓనర్ అనడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ లో వెళ్ళి నేను ఒక 20,000 రూపీస్ డిపాజిట్ చేస్తాను. డిపాజిట్ చేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఒక 10,000 దాంట్లో వచ్చి విత్డ్రా చేస్తాను. విత్డ్రా చేసినప్పుడు నేను బ్యాంక్ మేనేజర్ కి చెప్తానా నేను ఆ 10,000 నేను ఏం చేస్తానని? చెప్పము. ఎందుకు చెప్పము? మన డబ్బులు మనం పెట్టాము, మనకు అవసరం ఉంది, మనం తీసుకుంటున్నాం. అదే విధంగా ఒక మేనేజర్ ఉన్నాడు, అతను ఒక మార్కెటింగ్ కో పర్చేస్ వానికి డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ విల్ ఆస్క్ ఫర్ ద అకౌంట్స్. ఏమేమి తీసుకున్నావు, ఎంతకు తీసుకున్నావు, ఆ నాణ్యమైన సరైన నాణ్యత ఉందా లేదా, సరైన టైంలో తీసుకున్నావా లేదా అడుగుతాడు. అదే విధంగా ఇక్కడ ప్రజలకు కూడా అదే హక్కు ఉంది. ఒక బ్రహ్మాండమైన సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 6(2) అదేమంటుందంటే సమాచారం అడిగే వ్యక్తి సమాచారం ఎందుకు అడుగుతున్నాడో దానికి సంబంధించిన రీజన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అడిగేవాడు ఎందుకు అడుగుతున్నాడో కారణం చెప్పవలసిన అవసరం లేదు. ఈవెన్ ఇట్ కెన్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ద సేమ్ థింగ్, యు ఆర్ ద ఓనర్. మనం సరైన అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్తలేము.